జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. మన వ్యూవర్స్ హోమ్ టూర్ చేయమని, కిచెన్ టూర్ చేయమని, అట్లాగే ఫ్రిడ్జ్ టూర్ కూడా చేయమని అడుగుతా ఉన్నారు కొన్ని వీడియోస్ కింద కామెంట్ సెక్షన్‌లో. సరే ఇవాళైతే కొంచెం హోమ్ టూర్ చేద్దామనేసి అనుకున్నాను. ఊరికే జస్ట్ సడన్‌గా ఈవినింగ్ అనిపించింది. హౌస్ ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి. అయితే ఎన్నో సార్లు నేను చూపించుంటాను లివింగ్ రూమ్ అయితే మాత్రము కొన్ని వీడియోస్‌లో ఇలా దేవతా విగ్రహాలను పెట్టుకున్నవి అవన్నీ కూడాను. సరే ఇది వెంకటేశ్వర స్వామి వారి క్యాలెండర్ అనమాట. వేరే ఆపోజిట్ వాల్‌కుంటే అక్కడ వాల్ స్టిక్కర్ ఊడిపోయింది. సో, ఇటువైపు తగిలించాము టెంపరరీగా అని చెప్పేసి. ఇదొచ్చేసి లివింగ్ రూమ్. మనది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. అలాగే నడకొచ్చేసి ఈశాన్యం నడకనమాట. నార్త్ ఈస్ట్‌లో వస్తుంది డోరు. ఒక డిజిటల్ క్లాక్ పెట్టుకున్నాము. ఇంకా టీవీ పాజ్‌లో పెట్టేసి సాహితీ హోంవర్క్ చేసుకోవడానికని వెళ్ళేసింది. ఎప్పుడైనా బయట బాల్కనీలో అలా కూర్చోవడానికి ఒక ప్లాస్టిక్‌ది నీలకమల్ చైర్ పెట్టుకున్నాము. ఇదేమో సాహితీ ఫర్నిచర్ ఇదంతా కూడా. ఇంకా వాటి మీద ఏవో ఒకటి స్టిక్కర్స్ అవి పెట్టుకుంటూ అట్లా. కానీ ఒక్క చైర్‌లో గానీ, ఒక్క స్టూల్‌లో గానీ కుదురుగా మాత్రం కూర్చోదనమాట. ఎప్పుడు వెరైటీగానే కూర్చుంటది. ఒక 3 సీటర్ సోఫా, ఎక్కువ ఫర్నిచర్ వద్దు అని చెప్పేసి మేము చాలా లైట్‌గా అనమాట. చాలా లిమిటెడ్‌గా ఉంటాయి థింగ్స్ అన్నీ కూడా నాకు. కిచెన్‌లో అయినా, ఫ్రిడ్జ్‌లో అయినా, లివింగ్ రూమ్‌లో అయినా, ఎక్కడైనా ఈవెన్ వేసుకునే బట్టలైనా అన్నీ కూడా లిమిటెడ్‌గా ఉంటాయన్నమాట. ఇంకా కర్టెన్స్ వచ్చేసి లైట్ కలర్ కర్టెన్స్ అయితే చాలా ఇష్టం నాకు. మొదట్లో అయితే చాలా లైట్ కలర్ ఆల్మోస్ట్ వైట్, క్రీమ్ వైట్‌దేసాము. కానీ డస్ట్ వల్ల అది కలర్ ఫేడ్ చేంజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి డార్క్ కలర్ తీసుకొచ్చి పెట్టాము. ఇంకా చిన్న షోకేస్ టీవీ చుట్టూ అనమాట. అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఈ ఏనుగు బొమ్మ ఎల్లోరా కేవ్స్ దగ్గర తీసుకున్నది. దీని లోపల ఇంకొక చిన్న ఏనుగు ఉంటది. దాని లోపల ఇంకొక చిన్న ఏనుగు ఉంటదనమాట. చాలా మందికి తెలిసే ఉంటది. ఇదొకటి మాత్రం చాలా ఓల్డ్, ఎప్పటిదో అలా చాలా సేఫ్‌గా ఉందనమాట. ఇదేంటో ఓకే, బ్యాటరీ చార్జర్ ఇది. ఇక మన దేవతా విగ్రహాలని కొన్ని ఇట్లా పెట్టుకున్నాను నేను. కామధేనువుకేంటంటే లోపల హాలో ఉంది. సాలిడ్ కాదనమాట. అందుకనే నేను పూజలో పెట్టుకోకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను. అలాగే నరసింహస్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఎందుకు ఇట్లా పెట్టుకున్నాను అనేది ఇక్కడ ఒక వీడియోలో చెప్తాను. ఇంకోసారి దగ్గరగా చూపిస్తాను విగ్రహాలు. మన రెగ్యులర్ ఫాలోవర్స్‌కి అయితే తెలుసు ఇవన్నీ కూడాను. కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం దగ్గరగా చూపిద్దాము అని చెప్పేసి ఇంకా క్లోజప్‌లో షూట్ చేశాను. ఇది ఆడుకునేది, గోలీ ఆడుకునేది చూపించాను కదా ఇంతకుముందు. అది అక్కడ ఉంటది ఎప్పుడు కూడాను. కావాలన్నప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాము. ఇక ఈ కింద సెక్షన్ అంతా మన సాహితీదనమాట. నాకైతే ఇక్కడ డెస్క్ మీద ఏదన్నా పెడదాము వినాయకుడిని అట్లా పెట్టి, ఉర్లి పెట్టి అట్లా అనుకున్నా కానీ మా సాహితీ ఎక్కువగా బాల్స్ ఆడడము, ఈ సెక్షన్ అంతా తనదే. చూడండి స్టిక్కర్లన్నీ అంటించేయడం అట్లా చేస్తది. అందుకని పెట్టలేదు ఇంకా. తను పెద్దదయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి. రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. మనకి లివింగ్ రూమ్‌లో మెయిన్ డోర్ తీయగానే ఇంకా స్వామివారు కనిపిస్తూ ఉంటారు. ఇది లివింగ్ రూమ్. వెరీ సింపుల్ అనమాట. ఇంతకుముందైతే దివాన్ కాట్, ఇంకా వుడెన్ ఫర్నిచర్ అవి ఉండేవి. అవన్నీ కూడా తీసేసాము. అంతా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండాలి లివింగ్ రూమ్, సాహితీ ఆడుకోవడానికని. ఇంట్లోనే సైకిల్ కూడా దొక్కేస్తది అందుకని. సో, డైనింగ్ హాల్ వచ్చేసి సపరేట్‌గా ఉంటుంది. డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకి పూజ గది. పూజ గది అంటే థర్డ్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. దాన్ని నేను పూజ గదిగా కంప్లీట్‌గా పూజ రూమ్ కోసం పెట్టేసుకున్నాను. ఆ ఎంట్రన్స్ దగ్గరే కీ చైన్ హోల్డర్ ఒకటి. ఈ కృష్ణుడిది చూసారా, తిరుపతిలో తీసుకున్నాము ఇస్కాన్‌లో. సాహితీ బాగుందని అంటేను 60 రూపీసో ఎంతో భలే ఉంది. నేను పెట్టేసుకున్నాను నా కీస్ పెట్టుకోవడానికనేసి. ఇదేమో పెప్పా పిగ్. సాహితీకి ఫేవరెట్ కార్టూన్ వచ్చేసి పెప్పా పిగ్. అందుకని ఆ కీ చైన్ ఒకటి కనిపిస్తే బయట షాప్‌లో అది తీసుకుంది. వాక్యూమ్ క్లీనర్‌కి ఛార్జింగ్‌కి హోల్డర్ ఇక్కడ పెట్టిచ్చేసుకున్నాను. ఈ ప్లగ్ పాయింట్ అయితే ఎక్కువ దేనికి వాడమనమాట. ఇక్కడ టేబుల్ అవి కూడా ఏం లేవు కదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఏం వాడము. అందుకని ఇంకా ఎక్స్‌క్లూజివ్‌గా
ఈ వాక్యూమ్ క్లీనర్ కోసం ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. డైసన్ వాక్యూమ్ క్లీనరు V8 మోడల్. ఓన్లీ డ్రై వాక్యూమ్ అన్నమాట, వెట్ వాక్యూమ్ లేదు. అటాచ్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. UPVC విండోస్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, ఫ్యాన్లకి, పైన బూజు దులుపుకోవడానికి, ఇలాంటి వాటికి చాలా ఉన్నాయి. సరే ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇది సాయంత్రం 6:30 అయింది. దీపారాధన సాయంత్రం అయిపోయిన తర్వాత లైట్లు కూడా తీసేసాను పూజ గదిలో. ఓన్లీ కామాక్షి దీపము, ఇంకా చిన్న బెడ్ ల్యాంప్ తప్ప ఇంకేం లేదు. సరే స్లోగా వెళ్ళి స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొచ్చుకుందాం. సాయంత్రం పూజ గది ఎట్లా ఉంటుందో చూపిస్తాను. డైనింగ్ టేబుల్ 4 సీటర్ అనమాట. ఒక చైర్ వచ్చేసి పూజ గదిలో పక్కన పెట్టుకున్నాము, ఎందుకంటే వాల్కి వేసేసాం కదా డైనింగ్ టేబుల్. ఇక ఒక చైర్ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను, దేనికన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పి. ఈ పూజ గదిలో ఈ కంప్లీట్ ఈ వార్డ్రోబ్స్ అన్నీ కూడా పూజకి రిలేటెడ్ సామాన్లు, ఇంకా ఖాళీగా కూడా ఉంటుంది, ఇంకేం పెట్టాం ఇక్కడ. కంప్లీట్గా పైన కూడా ఏం ఉండదు, ఖాళీగా పెట్టేసుకున్నాను. ఎంట్రన్స్లో పూజ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే వైకుంఠనాథుని ఫోటో పెట్టుకున్నాను కదా. ఇది పాలవెల్లండి. లాస్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్ వినాయక చవితి అప్పుడు కొన్నాము. పెట్టలేదు కూడా, కుదరలా పెట్టడం. అసలు మనకి ఓపెన్ కదా పూజాపీఠము, అందుకని తగిలించడం కుదరలేదు. సరే బాగుంది కదా అని చెప్పేసి అక్కడ పెట్టేసాను ఊరికే. ఈ పూజ రూమ్లో నుండి విండో దగ్గర, విండోకి ఆపోజిట్లోనే లిఫ్ట్ ఉంటుంది. 4th ఫ్లోర్లో మేము ఉండేది. లిఫ్ట్ ఉంటుంది. ఆ క్యారిడర్లో ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే పక్కన వేరే వాళ్ళు, ఆ పక్కన వాళ్ళ ఫ్లాట్ ఉంటుందన్నమాట. ఇక్కడే ఇన్వర్టర్ కూడా పెట్టుకున్నాము పూజ గదిలోనే. హోంవర్క్ రాస్తూ వీడియో తీస్తున్నానని లేచి టీవీ రూమ్కి పరిగెట్టేసింది. ముందు ఈ వాల్ చూపించేస్తాను, నాకు ఒక పని అయిపోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ క్లీనింగ్, మళ్ళీ ఆర్గనైజింగ్ చేసుకునే ర్యాక్స్ కానీ, ఒక డెస్క్లు కానీ ఏమైనా ఉన్నాయంటే ఇవే. ఇది కంప్లీట్గా మా సాహితీ సెక్షన్. కంప్లీట్గా పైన వచ్చేసి క్రేయాన్స్, స్కెచెస్, కలర్ పెన్సిల్స్, తనవి పెన్స్, అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసే మెటీరియల్. ఇటువైపు వచ్చేసి తనవి సిరప్లు, కిందేమో తన మేకప్ కిట్ అనమాట. మేకప్ బ్రషెస్, ఏ పౌడరు ఉండదు, ఉత్త బ్రషెస్తో మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఇంకా తనవి అన్నీ అవే, తనవే ఇంకా అన్నీ కలిపేసి పెట్టేస్తుంది అన్నీ కూడా ఇంకా అట్లా. అయితే ఇక్కడ గ్లాస్ డోర్స్ ప్రతిసారి తీయడం వేయడం చేస్తుందని చెప్పేసి అసలు మేము రిమూవ్ చేసేసి పూజ గదిలో పైన చిన్న కబోర్డ్స్ ఉన్నాయి కదా, వాటిలో పెట్టేసాము. తను కొంచెం పెద్దదైన తర్వాత పెడదాంలే డోర్స్ అని చెప్పేసి. ఇంకా దీని పక్కనే బాల్కనీకి వెళ్ళే దారిలోనే ఫ్రిడ్జ్ ఉంటుంది. శాంసంగ్ ఫ్రిడ్జ్ 700 లీటర్స్ది. మొన్న రిపేర్ అయిందని అన్నాను కదా, కంప్రెసర్ పోయిందంట. మామూలుగా యూజువల్గా ఈ సైడ్ బై సైడ్ డోర్స్ వాటికి 6 years 8 years వన్స్ అట్లా కంప్రెసర్ పోతుంది, మార్చాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. మేము ఇంకా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అనుకున్నాం కాదు. పొద్దున శంకుపూలు వేయడానికని పైన పూసాయి, అందుకని టేబుల్ దగ్గర ఉన్న చైర్ తీసుకొని వెళ్ళి కోసుకొని మళ్ళీ వచ్చి చైర్ పెట్టే టైంలో తగిలింది ఫ్రిడ్జ్కి. అక్కడ ఒక చిన్న డెంట్ పడింది, ఎవరు గమనించలేదు. ఎప్పుడైనా గమనించినా కూడా అది సాహితీ మీదకి వెళ్ళిపోద్ది, సాహితీయే చేసి ఉంటుంది అనేసి. నేనైతే ఇప్పటికేం చెప్పలేదు ఎవరికి ఇంట్లో, కానీ ఈ వీడియో చూస్తే మాత్రం తెలిసిపోతుంది నేనే చేశానని చెప్పేసి. ఇది బాల్కనీకి వే అనమాట. ఈ మ్యాట్స్ ఎప్పుడో శిల్పారామంలో తీసుకున్నవంట, ఒక 2013లో అట్లా 10 years పైనే అయిందంట. 2 మ్యాట్స్ పెట్టుకుని ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంటాయి, అస్సలు తీయం. అది ఎందుకో తీసేసాము ఒకసారి, బోర్ కొట్టాయా అనిపించి, తర్వాత బోసిగా అనిపించి మళ్ళీ తగిలించాము. గిటార్ ఒకటి ప్లే చేస్తూ ఉంటుంది సాహితీ, సాంగ్స్ పాడుతుంది, గిటార్ ప్లే చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అలాగే శ్లోకాలు స్తోత్రాలు కూడా చదువుతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అయితే మేము భోజనాలు చేసింది చాలా అరుదు, చాలా తక్కువ అనమాట. ఎప్పుడు ఇదిగో ఈ పాప హోంవర్క్ చేసుకోవడానికి, టాయ్స్ పెట్టుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటుంది.
ఇంకా కర్టెన్స్ పెట్టాం కదా, ఈ పక్కన కూడా ఫిక్స్డ్ గ్లాస్ విండోస్ లాగా అనమాట, డోర్తో కలిపే. ఇక్కడ ఇది ఎందుకు పెట్టామంటే ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు తగులుతుంటుంది కదా, దానికి డెంట్ పడకుండా ఉండాలని చెప్పేసి ఇట్లా ఇదొకటి పెట్టాము, స్పాంజ్ లాంటిది, కొంచెం హార్డ్ స్పాంజ్. ఈ కర్టెన్స్ వచ్చేసి కంప్లీట్గా ఈ బాల్కనీకి వెళ్ళే దారిలో ఉన్న కంప్లీట్ ఈ ఫ్రేమ్కి సరిపోయే అంతటి కర్టెన్స్ అనమాట. కంప్లీట్ క్లోజ్ చేస్తే ఇట్లుంటుంది. హోమ్ సెంటర్లో తీసుకున్నాను కర్టెన్స్ ఇవి. ఎప్పుడో చాలా ఇయర్స్ అయ్యాయి, వాష్ చేసినా కూడా ఏం ఫేడ్ అవ్వలేదు, రింకిల్స్ కూడా రావు, ఐరన్ చేసే పని కూడా లేదు. మళ్ళీ కాటన్వే అనమాట, చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. ఫుల్కి వచ్చేలాగా ఉన్నాయి, కానీ మేము సైడ్ చేసి పెట్టేస్తా కొంచెం బాల్కనీ అట్లా కనపడాలని. ఈవినింగ్ అయిపోయింది, దోమలు వచ్చేస్తాయని చెప్పేసి డోర్లు వేసాను. ఈ మధ్య వరకు లేవు, కానీ ఇప్పుడు వర్షాలు పడేసరికి దోమలు స్టార్ట్ అయ్యాయి. ఇగో శంకు పూల మొక్కలు పైకి కంప్లీట్ పైకి పాకేసి పూలు కింద పూయట్లా, అసలు పైనే పూస్తున్నాయి. చైరేసుకొని ఎక్కి కొయ్యాల్సి వస్తుంది రోజు కూడా. ఇదేమో మన తులసి మొక్కలు బాగా ఎదుగుతున్నాయి. ఇవి ఈ పాట్లో మాత్రం ఎస్పెషల్లీ. ఈ శంకుపూల మొక్క ఉన్న పాట్లో మాత్రం కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి, వాటికి ఎక్కువ నీడ పడుతుంది అనుకుంటా, శంకుపూల మొక్క నీడ. ఇంకా మనం నిత్యం పూజ చేసుకునే తులసి అమ్మవారు. ఇంకా అన్ని తులసిలే ఉన్నాయి, ఇంకా కూడా నేను ఏమీ ఆకుకూరలు వేయలేదు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అన్నీ ఎక్కువ తులసి మొక్కలు వచ్చాయని అట్లా ఉంచేసానని. ఇంకా ఈ బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడానికి పెట్టించుకున్నాము, పుల్ అండ్ డ్రైవి. 8 feet ఉండే రాడ్తో 6 strings వచ్చాయి. లాండ్రీ బ్యాగ్స్ కూడా ఇక్కడే ఉంటాయి, ఒక సైడ్లో పెట్టేసుకున్నాము, ఎవరిది వాళ్ళకే ఇంట్లో. ఇక్కడేమో సాహితీ బాస్కెట్బాల్ ఆడుకుంటుంది, అందుకని బాస్కెట్ పెట్టించాము. అంటే రియల్ బాస్కెట్బాల్ కాదు, ఉత్త ప్లాస్టిక్ బాల్ వేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ వైట్ కలర్ది ఒకటి కవర్ పెట్టాను కదా, అది ఎందుకంటే ఇదిగో ఈ పాట్లో వేయడానికి. వర్షం పడినప్పుడు మట్టి చింది గోడ మీద పడుతుంది, అందుకని వర్షం వచ్చింది అనుకున్నప్పుడు వెళ్ళి ఆ కవర్ అక్కడ పెట్టేస్తూ ఉంటాను. మొన్న నైట్ తెలియలేదు, నేను పెట్టడం మర్చిపోయాను, వర్షం పడి మొత్తం చిందేసింది గోడకి. ఈ వాటర్ అంతా అప్పుడప్పుడు మొక్కలకి నీళ్లు చల్లుతూ ఉంటుంది సాహితి, అందుకని ఇంకా అందులో అయిపోయాక కూడా కొంచెం వాటర్ డ్రాప్స్ ఉంటాయని ఇంట్లోకి తీసుకురానివ్వకుండా అక్కడ తగిలించి పెట్టేస్తా. అదిగో ఆ బాల్తోనే ఆడుకుంటుంది, బాస్కెట్ బాల్. సో ఈ బాల్కనీలో నుంచి వ్యూ బాగుంటుంది అనమాట. వెనక వైపున అపార్ట్మెంట్స్ అన్నీ, రోడ్డు మీద అప్పుడప్పుడు ఆవులు గేదెలు తిరుగుతూ ఉంటాయి, అవి కనిపించడము అట్లా కొంచెం బాగుంటుంది. ఈవినింగ్స్ అట్లా వచ్చి మార్నింగ్ లేవగానే వచ్చి ముందు ఎన్ని శంకు పూలు పూసాయో లెక్క పెట్టుకొని కాసేపు ఇక్కడ నుంచి ఉంటాను నేను. అన్ని తులసి మొక్కలు ఉన్నాయి కదా, దట్టు ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది తులసి నుంచి. ఎక్కువగా హైయెస్ట్ ఆక్సిజన్ రిలీజింగ్ ప్లాంట్స్లో నేను చూస్తే నాకు తులసి, అది కూడా బ్రహ్మముహూర్తం టైం అంటాం కదా మనము, ఆ టైంలో ఎక్కువ రిలీజ్ అవుతుంది అంటారు. అందుకేనేమో అలా తెల్లవారుజామున లేచి లేడీస్ని తులసి పూజ చేయమని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఇక బాల్కనీలో నుండి డైనింగ్ హాల్ వ్యూ అన్నమాట. ఈ వింటేజ్ క్లాక్ చాలా ఫేవరెట్ మాకు ఇంట్లో అందరికీ కూడా. అసలు మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందనే చూస్తారనమాట. వచ్చిన ప్రతి వాళ్ళు ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసి వెళ్తారనమాట ఈ క్లాక్కి. ఇది 2 sides ఉంటుంది అనమాట క్లాక్. నాకు పూజ గదిలో నుండి టైం కనిపిస్తుంది, మళ్ళీ హాల్లోంచి లివింగ్ రూమ్లోంచి కనిపిస్తుంది. ఇటు వచ్చేసి డైనింగ్ హాల్లో అండ్ కిచెన్లో నుండి కూడా నాకు టైం కనిపిస్తుంది. ఇన్ని రకాలుగా కూడా నాకు టైం చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ వింటేజ్ క్లాక్లో. ఇక కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ టూర్ డీటెయిల్డ్గా అడుగుతున్నారు, అది మళ్ళీ చేస్తాను నేను. ఇప్పుడు ఓవరాల్గా చూపిస్తా. ఈ గిన్నెలన్నీ వాష్ చేసి పైన పెట్టుకున్నానండి, ఎందుకంటే డిష్ వాష్ పౌడర్ ఉందనుకున్నాను, లేదు, అవన్నీ కూడా 2 ఉన్నాయి. ఒకటి పౌడర్ ఏమో అనుకున్నా, కానీ 2 కూడా సాల్ట్, డిష్ వాష్ సాల్ట్. ఇంకా అమెజాన్లో పెడితే కూడా చాలా లేట్గా డెలివరీ ఇస్తున్నారు. ఇంకా బయటకు వెళ్ళి తీసుకొద్దామన్నా కూడా కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. ఈరోజైతే తీసుకున్నాను, జూబ్లీస్లో ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. 4 packets తెచ్చేసుకున్నాను ఒకేసారి. ఇంకా ఈరోజు అయితే డిష్ వాషర్లో వేసుకుంటాను. ఇప్పటి వరకు 3 days అయితే గిన్నెలు వాష్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి లిజర్డ్ స్ప్రే అనమాట. అంటే బలిని చంపడానికి కాదు, మనకు బాల్కనీలోకి అక్కడ ఏదన్నా ఒక స్పాట్లో బల్లి వచ్చింది అనేది గమనించామనుకోండి, అది వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఇది అక్కడ స్ప్రే చేసి ఎక్కడెక్కడ బల్లి వచ్చింది అనుకున్న స్పాట్స్లో స్ప్రే చేస్తే ఒక 20-25 రోజుల వరకు అది రాదంట.
ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ స్ప్రే చేయాలి. అంటే అది చావాలని కాదు, ఆ స్మెల్ అంటే దానికి చిరాకంట. అది ఒకటి పెట్టుకున్నాను నేను. నిజంగా పనిచేసింది. నేను ఇప్పటికి రెండోసారి అనమాట స్ప్రే చేసింది. అస్సలు బల్లులు లేవు, ఏం లేవు. బాల్కనీలో కానీ ముందు మెయిన్ డోర్ వైపు అటు కూడా ఎక్కడ బల్లులు అనేవి లేవు. అంత అసహ్యమేమో వాటికి ఆ స్మెల్ అంటే. ఏం లేదు, అంతా నేచురలే, కెమికల్ ఏమీ లేదు, ఓన్లీ హెర్బల్ స్మెల్ అనమాట. నాకు ఎక్కువగా మింట్ స్మెల్ వచ్చింది. ఇంకా బ్రాస్ క్లీనింగ్కి శుభం వాళ్ళ లిక్విడ్ ఒకటి ట్రై చేశాను, బాగానే అనిపించింది. ఇంకా రుపేరి సిల్వర్ క్లీనింగ్ది. ఇంకా ఇది వచ్చేసి ఫేస్ వాష్కి అవి అక్కడే పెట్టుకుంటా. ఇంకా గట్టు క్లీన్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, వైప్స్, అవి ఉతకడానికి లేదా ఏదైనా చిన్న చిన్న క్లీన్ చేసిన క్లాత్స్ ఉతకడానికి అని చెప్పేసి ఒక రిన్ సోప్ పెట్టుకున్నాను. ఈ ఎస్ హుక్స్ వచ్చేసి ఎక్కువగా వాడుతూ ఉంటాను, నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సాహితి వాటర్ బాటిల్ స్కూల్ నుండి వచ్చాక ఇక్కడ పెట్టేస్తుంది. ఇంకా అది నీట్గా సోప్తో వాష్ చేస్తాను ప్రతిరోజు. బయట వైపున సోప్తో వాష్ చేసి లోపల వైపు కొంచెం 4 days వన్స్ అట్లా వేడి నీళ్ళలోను సాల్ట్ వేసి వాష్ చేస్తాను. సిప్పర్ డబ్లిన్ అని చాలా బాగుంది, కొత్త బ్రాండ్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది. ఇది ఎవరైనా పిల్లలకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను, బ్రాండ్ నేమ్ చాలా బాగుంది. ఇంటి దగ్గర ఒక షాప్లోనే తీసుకున్నాము. ఇంక ఇవన్నీ కూడా కొత్తవి హోమ్ సెంటర్లో అవి తెచ్చుకున్నాను కదా బాటిల్స్, అవి ఆర్గనైజ్ చేసుకున్నాను. అవి డీటెయిల్గా ఇంకోసారి చెప్తానులేండి. ఇంక ఇటు వచ్చేసరికి యూటిలిటీ ఏరియాలో మేము మ్యాట్స్ వేయించుకున్నాము. ఇట్లా రెయిన్ వాటరు, డస్ట్, ఓవర్ లైటింగ్ అది కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ యూటిలిటీ ఏరియాలో కూడా బట్టలు ఆరేసుకోవడానికి ఇవి పుల్ అండ్ డ్రై రాడ్స్ పెట్టించుకున్నాము. వాషింగ్ మిషన్ ఐఎఫ్బిది అండ్ డిష్ వాషరు బాష్ది, రెండు కూడా యూటిలిటీ ఏరియాలో ఉంటాయి. క్లీనింగ్ లిక్విడ్స్, క్లీనింగ్ పౌడర్స్, రిన్సైడ్, సాల్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంక ఈ స్టాండ్లో వచ్చేసి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లము, అవి 3 ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా నేను అల్లం పేస్ట్ చేసి స్టోర్ చేసుకోవడం అనేది మానేశాను కంప్లీట్గా. ఇంతకుముందు కూడా ఎక్కువ ఉంది పాడైపోతుంది అన్నప్పుడే నేను పేస్ట్ చేసి అల్లం క్యూబ్స్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే అసలు కంప్లీట్గా మానేశాను, కొంచెం కొంచెమే తెచ్చేసుకొని ఇలా బయటే పెట్టుకుంటున్నా. ఓపెన్గా కాకుండా ఇప్పుడు మనం వెజిటబుల్ షాప్లోకి వెళ్తే అక్కడ మనకి క్లాత్ కూడా కాదు, అవి కవర్స్ కూడా కాదు, ఒకలాంటివి ఉంటాయి కదా కూరగాయలు వేసుకునే కవర్స్, వాటిలో పెట్టేస్తే అసలు ఏం అవ్వట్లే, బాగుంటున్నాయి. ఇంకా అవి మాత్రం అక్కడ పెట్టుకుంటాను. ఇంకా ఇది రాధాకృష్ణులది ల్యాంప్ అనమాట, బెడ్ ల్యాంప్ లాంటిది. ఇది కిచెన్లో పెట్టుకున్నాను నేను. ఇది ఇస్కాన్లో తీసుకున్నాము తిరుపతి వెళ్ళినప్పుడు. ఇక కిచెన్లో నుంచి బయటకు వెళ్ళిపోయి స్ట్రైట్గా మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోయే దారిలో మనకి రాధాకృష్ణులు అనమాట. హాఫ్ సర్కిల్ టేబుల్ తీసుకున్నాను, అమెజాన్లోనే తీసుకున్నాను, సీసామ్ వుడ్ది ఆ హాఫ్ సర్కిల్ టేబుల్. అదైతే చక్కగా కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇంకా చాలా వెతికాను కానీ నేను దేనికి సాటిస్ఫై అవ్వలే. ఇది మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. పైన ఫోటో ఇస్కాన్లో తీసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బర్మా టేక్ అనమాట ఈ కాట్, కింగ్ సైజ్ది. మ్యాట్రెస్లు వచ్చేసి వేక్ ఫిట్ మ్యాట్రెస్లు. ఇంకా బ్లాంకెట్స్ హ్యాండ్లూమ్ అనమాట. శిల్పారామంలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడతారు ఎవ్రీ ఇయర్ కూడా, అక్కడ తీసుకుంటాము. కానీ ఎవ్రీ ఇయర్ ఏం మార్చను నేను బెడ్షీట్స్, 3 years వన్స్ అన్నట్టుగా అనమాట. ఏదైనా పాడైతేనే, మ్యాక్సిమం పాడైంది ఇంకొద్దిది అనిపిస్తేనే మార్చుతాను, లేకపోతే ఊరికే మార్చను నేను. కొత్త మోడల్స్ వచ్చాయని అట్లా ఏమీ తీసుకోను. ఇది మా బేబీది ఫోటో, సాహితి పుట్టిన తర్వాత 4వ రోజు ఫోటోషూట్ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్స్లో చేశారు, అపోలో క్రాడల్లో ఫోటోషూట్. ఇక్కడ ఒక డెస్క్, కింద కబోర్డ్స్, పైన డెస్క్ అనమాట. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ నా థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను ఈ రూమ్లో. నాది వాచ్, యాపిల్ వాచ్ తీసుకున్నాను, లేటెస్ట్ వర్షన్దే తీసుకున్నాను నేను, కానీ చిన్న సైజ్ అనమాట. లేడీస్ హ్యాండ్కి అంత పెద్ద సైజ్ బాగుండదు కదా, ఇంకా నేను చిన్న సైజ్దే తీసుకున్నాను నేను, 40 mmది. ఇది డిజిటెక్ మైక్, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు యూజ్ చేసేది ఇది. ఇంకా నాది ఎయిర్పాడ్స్ 2nd జనరేషన్ది, మామూలుదే, ఒక 12,500 ఏమో ఇది ఎయిర్పాడ్స్. నాది మ్యాక్బుక్ ప్రో, నా వర్క్ రిలేటెడ్గా అనమాట. ఈ యూట్యూబ్ రిలేటెడ్ వర్క్ అంతా మ్యాక్బుక్లో చేయను, నా పర్సనల్ బిజినెస్ వర్క్ ఉంటుంది,
అది మాత్రమే మ్యాక్బుక్లో ఉంటుందన్నమాట. ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఫోన్లోనే ఎడిటింగ్, పోస్ట్ చేయడం అంతా ఫోన్లోనే. పోస్ట్ చేసిన వెంటనే అసలు డిలీట్ చేసేస్తాను, ఉంచను. ఈ కబోర్డ్స్లో ఇటువైపు దాంట్లోనేమో పూజకి వేసుకునే డ్రెస్సులు ఉంటాయి, అన్నీ మిక్స్ చేయను. పూజకి వాడే బట్టలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటా. ఇంక ఇటువైపు వచ్చేసి ఇంకా వేరేవి ఉంటాయి అన్నమాట. అటువైపున కొన్ని టాయ్స్ పెట్టుకుంటుంది సాహితి. ఇంకా ఈ వార్డ్రోబ్స్లో కంప్లీట్గా పైన వచ్చేసి సూట్ కేసులు పెట్టుకుంటాం అందరిలాగే మేము కూడా. కింద వైపున ఆ లాస్ట్దేమో సాహితికి, ఈ పక్కదేమో లాకర్కి అండ్ బెడ్షీట్స్, నా డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. ఇదేమో మా హస్బెండ్ ఐప్యాడ్. ఇక్కడ కూడా ఒక చిన్న విండోలో ఉండి బ్యాక్ సౌత్ సైడ్ వ్యూ ఉంటుంది అనమాట. సేమ్ బాల్కనీకి ప్యారల్గా వస్తుంది విండో దగ్గర కూడాను. 2 స్టూల్స్ ఉన్నాయి, సేమ్ బెడ్ కాంబినేషన్లోనే. చాలా హెవీ అనమాట వుడెన్ స్టూల్స్. ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి పెట్టుకోవడానికి. అయితే నేను ఇటువైపున మనకి కబోర్డ్స్ వచ్చాయి కదా, అటు ఇటు వాక్ చేయాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఒక స్టూల్ వెనకాల పెట్టేశాను. ఇక్కడ కూడా ఒక డిజిటల్ క్లాక్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా లాకర్ది చూపిస్తాం. మిడిల్లో లాకర్ ఉంటుంది, మా నాన్న ఫోటో అనమాట అది. ఈ పక్కన ఉన్న బ్లూ బాక్స్లో కొన్ని మీ ప్రోడక్ట్స్వి చార్జెస్ అవి పెట్టుకుంటాను. లాకర్ కింద ఒక డ్రా కూడా ఉంటుంది, ఆ డ్రా కన్నా కూడా లాకర్లోనే పెట్టేస్తుంటాము వాల్యుబుల్స్ అన్నీ కూడా. ఇక మాస్టర్ బెడ్రూమ్లోంచి బయటకు వస్తే మధ్యలో ఒక పిల్లర్ వచ్చింది, అందుకనే అనమాట. కృష్ణుడు ఉన్న దగ్గర పక్కన ఒక వాల్, అది రావడం కూడా మంచిదైందిలేండి. ఈ పక్కన కామన్ బాత్రూమ్ ఉందన్నమాట. ఇంకా ఈ కామన్ బాత్రూమ్ బయట ఒక మిర్రర్ పెట్టించుకున్నాం మేము. మా సాహితి కొంచెం చిన్నగా ఉండేటప్పుడు రెడీ అవ్వడానికి అందట్లేదని చెప్పేసి మిర్రర్స్ ఫీల్ అవుతుంటే ఇంక ఇక్కడ పెట్టించుకున్నాం మేము. ఒక మిర్రర్ పెట్టాము. ఇప్పటికీ కూడా ఇక్కడే నుంచొని రెడీ అవుతుంది, హెయిర్ కోమ్ చేసుకోవడము. ఇంక ఇట్లా ఈ లైట్ వేసుకొని ఇక్కడ రెడీ అవుతుంది మిర్రర్ దగ్గర. ఇటువైపు సెకండ్ బెడ్రూమ్ అన్నమాట, గెస్ట్ బెడ్రూమ్. మా వారు వర్క్ చేసుకోవడానికి కంప్లీట్ వర్క్ రూమ్ లాగా వాడుకుంటారనమాట ఇది. 2 బెడ్రూమ్లు అయితే, ఒకటి వర్క్ రూమ్, ఒకటేమో పూజ రూము, ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్ని ఇట్లా డివైడ్ చేసాము. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి వారి క్యాలెండర్ టీటీడీ వాళ్ళది. మా మామయ్య గారు టీటీడీలో రిటైర్డ్ ఎంప్లాయీ అన్నాను కదా. మా హస్బెండ్ చిన్నతనం నుండి కూడా కంప్యూటర్ పైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఇది ఆయనకి ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నారంట. అదే ఫోటోతో ఇస్తారు టీటీడీ వాళ్ళు, డిజైన్ కూడా మార్చకుండా. ఆ క్యాలెండర్ సింగిల్గా వచ్చే, సింగిల్ పేజ్తో వచ్చే క్యాలెండరు అదే ఇస్తూ ఉంటారంట. ఇది హెల్మెట్ కూడా స్టిక్కర్లు అంటే ఇచ్చేసింది చూసారా సాహితి. 2 రూమ్స్లో కూడా ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. ఈ పక్కన వచ్చేసి సాహితి వర్క్ టేబుల్, ఇది స్టడీ టేబుల్ అనమాట. తను ఇక్కడ కాకుండా ఇంకెంతసేపు డైనింగ్ టేబుల్ దగ్గరే చదువుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఏమన్నా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి వాడేసుకుంటాము. క్యాలెండరు ఇది జూన్, నేను జూలై 2 నిన్ననే తీసాను ఈ వీడియో, షూట్ చేశా. క్యాలెండర్ పేజ్ చేంజ్ చేయాలి. ఈ పేజ్లో చాలా అందంగా ఉన్నారు కదా స్వామివారు. మెయిన్ లివింగ్ రూమ్లో అయితే చేంజ్ చేశా కానీ ఇక్కడ చేయలేదు, ఇప్పుడు చేస్తాను ఇది అయిపోయాక. ఇంకా మేము మావి టూత్ బ్రష్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ ఒక హోల్డర్ పెట్టుకొని. ఇంక ఈ కబోర్డ్స్లో కూడా పైన సూట్ కేసులు, ఇంకా కింద వచ్చేసి కొన్ని ప్రింటర్ అనేసి ఆఫీస్ స్టఫ్, కొన్ని ఫైల్స్, బుక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది కూడా కింగ్ సైజ్ బెడ్, సీసామ్ వుడ్ అనమాట ఇది. ఆ రూమ్లో ఉన్నదేమో బర్మా టేక్, ఇదేమో సీసామ్ వుడ్ది. ఇక్కడ మేము ఇక్కడ స్టోర్లో తీసుకున్నాము, షాప్లో. ఆ రూమ్లో ఉన్నదేమో శాంసంగ్ ఏసీ, ఈ రూమ్లోదేమో ఎల్జీ ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్. కొంచెం చిన్నది తీసుకున్నాము, ఇక్కడ 1 టన్. మాస్టర్ బెడ్రూమ్లో 1.5 టన్ది తీసుకున్నాము. ఈ విండోలో ఉండి కూడా వ్యూ భలే ఉండేది, కానీ పక్కనే అపార్ట్మెంట్ కట్టేసేసారు వాళ్ళు. కన్స్ట్రక్షన్ ఉండేసరికి ఆ గ్రీన్ క్లాత్ వేసేసరికి ఈ రూమ్లో కొంచెం వెంటిలేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ క్లాత్ తీస్తే కొంచెం లైటింగ్ బాగానే వస్తుంది, మేము టాప్ మోస్ట్ ఫ్లోర్ కాబట్టి. కంప్లీట్గా ఇటువైపు అటువైపు కూడా వ్యూ పోయింది మాకు, 2 వైపులా ఒకేసారి అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల. ఇదండి మన చిన్న హోమ్ టూర్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ, కృష్ణ అర్పణం.